ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భోగి తేరు ఉత్సవం. శ్రీ గోదాదేవి శ్రీకృష్ణ స్వామి దర్శనంతో ముగ్ధులైన భక్తులు. అప్పలాయగుంట క్షేత్రంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం. సుగంధ ద్రవ్యాల్లో దేవేరుల సమేత ప్రసన్న వెంకటేశ్వరుని సోయగం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరాన్ని సందర్శించిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ వేణుగోపాలునికి పూజలు నిర్వహించిన చాగంటి కోటేశ్వరరావు. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో సంప్రదాయ నృత్యాల సందడి. తిరుపతిలో ఘనంగా ముగిసిన తిరుపావై ప్రవచనాలు. గోదా రంగనాథుల కళ్యాణ వీక్షణంతో తరించిన భక్తులు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బుధవారం సాయం సమయాన భోగితేరు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో 7 రోజుల పాటు నిర్వహించిన గోదాదేవి అమ్మవారి నీరాటోత్సవాల్లో చివరి రోజున భోగి పండుగ పర్వదినాన భోగితేరును నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారిని, శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి భోగితేరుపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో భోగితేరుపై ఊరేగుతూ గోదా శ్రీకృష్ణులు భక్తుల నీరాజనాలనుకున్నారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా, కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా, నీ మరుగు వాడనని నేడంటిగాక. గోవింద 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 గోవింద, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా వెలుసలుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు
అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్లాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్లాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి కలశాల్లోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరాన్ని బుధవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సందర్శించారు. సప్త గోప్రదక్షిణ మందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకున్న చాగంటి వారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గోశాలలో సప్త గోప్రదక్షిణ చేసి శ్రీ వేణుగోపాలుని సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు సంకల్ప పూజలు చేయగా చాగంటి కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజిటర్స్ బుక్లో తన అభిప్రాయాన్ని తెలిపి సంతకం చేశారు. అనంతరం ఆయన అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరం విశిష్టతను మీడియాకు వివరించారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సందర్భంగా ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. అందులో అంతర్భాగంగా ఇవాళ ఇక్కడ ఈ గోశాల వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధి మాకాంక్షతానిత్యం గావ కార్యాః ప్రదక్షిణాః అని మనకి ఆర్యోక్తి. ఎవరైతే జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటారో వాళ్ళు అట్లా అభివృద్ధిలోకి రావడానికి అడ్డుపడే ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి తేలిక మార్గం సమస్త ప్రాణులకు తల్లి అయి పరదేవతా స్వరూపమైనటువంటి గోమాతకి ప్రదక్షిణం ఎవరు చేస్తారో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. కాబట్టి గావోమే మాతర సర్వాహ, సమస్త భూతములకు కూడా తల్లి స్థానం గోవుది. కాబట్టి గోవు పశువు అని కాదు, గోవు పరదేవత అని.
గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః మాతరః సర్వభూతానాం గావ సర్వసుఖప్రద. అటువంటి ఆవు సమస్త సుఖములకు కారణం. వృద్ధిమాకాంక్షతా నిత్యం, జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకునేటటువంటి వారు తప్పకుండా గోవుకి ప్రదక్షిణం చేయాలి. అంత గొప్పది గోవు. అది సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అంటారు. భారతదేశానికి అంతటికీ ఊపిరితిత్తుల స్థానం గోమాతది. అటువంటి గోవుని సేవించడం చేత అన్ని ప్రాణులు సంతోషిస్తాయి, భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. నిజానికి వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో పుట్టలోంచి మొట్టమొదట బయటికి రావడానికి కారణం ఒక గోవు మీదకి గొడ్డలు విసిరినప్పుడు ఎక్కడ గోవు దెబ్బతింటుందోనని తన తల అడ్డు పెట్టి తాను ఆ గొడ్డలి ప్రహారాన్ని తీసుకుని గోసంరక్షణ చేశాడు. అంటే వెంకటేశ్వర స్వామి అన్యాపదేశంగా చెప్పేది ఏది అంటే, ఎవరు గోసేవ చేస్తున్నారో, ఎవరిని గోవుల్ని కాపాడుతున్నారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. గోవుని కాపాడడానికి అవసరమైతే నేను గొడ్డలి దెబ్బ తిని బయటికి వచ్చి గోవుని కాపాడాను అని సందేశం ఇచ్చాడు. కాబట్టి ఈ అలిపిరి దారిలో 7 కొండలు ఎక్కేటటువంటి భక్తులు ఒక్కసారి పక్కనే ఉంది కాబట్టి గోశాల దర్శనం చేసి ప్రదక్షిణం చేసుకుని కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి కొండెక్కడం అన్ని విధాలా శ్రేయోదాయకం. చక్కటి గోశాల ఇక్కడ నిర్మాణం చేశారు, ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేశారు, వివిధ జాతుల దేశీయ గోవుల్ని పెట్టారు, కృష్ణ పరమాత్మను ఉంచారు, వైదికంగా పూజ జరుగుతోంది. కాబట్టి ఇటువంటి స్థానాన్ని దర్శనం చేసుకుని కొండ మీదకి వెళ్ళడం అన్ని విధాలా అభిలషణం. చెన్నైకి చెందిన ధరా లాజిస్టిక్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్తున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో భోగి పండుగ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో తొలి పండుగ సందర్భంగా ఆలయ గాలిగోపురం ఎదురుగా ఉన్న జోడు భద్రాల వద్ద శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి ప్రత్యేక పల్లకిపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వేశారు. ఈ సందర్భంగా కళాకారుల తప్పెటగుళ్లు ప్రదర్శన, కోలాటాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవనుల సందడితో భోగి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. సంబరాల్లో తొలి రోజున నిర్వహించే భోగి పండుగను ప్రజలు భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలా వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో భోగి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో తొలి పండుగ భోగి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాంతర్యామి శ్రీవారి ఆలయం ముందు భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత తిరుపతి నగరం తెల్లవారుజామునే అరుణకాంతుల్లో మెరిసింది. చీకట్లను తొలగిస్తూ పొగమంచు దుప్పటిని ఆస్వాదిస్తూ తిరుపతి వాసులు తమ తమ ఇళ్ల ముందు ఉత్సాహంగా భోగి మంటలను వేశారు. ఆబాల గోపాలం సందడి చేస్తూ భోగి మంటల్లో అగ్నిదేవుడికి ప్రదక్షిణలు చేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. ఇక ఇటు తిరుపతిలోని ఇస్కాన్ మైదానంలో బుధవారం ఉదయం భోగిమంటల కార్యక్రమం సంప్రదాయ భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం వినాయక నగర్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో ఇస్కాన్ మైదానంలో కుటుంబ సమేతంగా సంబరాలను జరుపుకున్నారు. భోగిమంటలు వేసి ఆ భోగిమంటల చుట్టూ ఉద్యోగులు ఆడిపాడారు. ఇక పండుగంటేనే గంగిరెద్దులు, చిన్నారుల ఆటాపాటలు, ఆ ఉల్లాసం ఉత్సాహంతో చిన్న పెద్ద అంతా భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంబరాల్లో భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు, అర్చకులు ఇంద్రకీలాద్రిపై గోశాల ఎదుట అగ్నిదేవుడికి పూజలు చేశారు. తర్వాత ఆవు నెయ్యి పోసి సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, హరిదాసులు భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ తదితరులు పాల్గొన్నారు. భోగి పండుగ పర్వదినాన పవిత్ర ధనుర్మాసం చివరి రోజున ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో గోదా కళ్యాణాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రసిద్ధ శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో, అలాగే అన్నమాచార్య కళామందిరంలో అశేష భక్తజన సందోహం మధ్యన గోదా కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పవిత్ర ధనుర్మాసం శుభవేళ తిరుపతి నగరంలో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆసక్తికరంగా సాగాయి. ఈ సందర్భంగా ధనుర్మాసం చివరి రోజున భోగి పండుగ పర్వదినాన గోదా కళ్యాణాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి దేవాలయంలో ఆచార్య కె రాజగోపాలన్ తిరుపావై పాసురాల వైశిష్ట్యాన్ని ప్రవచించారు. అనంతరం పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో గోదా నవనీత కృష్ణులకు మంగళకరంగా కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆండాళ్ సమేత శ్రీకృష్ణుని దివ్యమంగళ మూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు వైదిక పూజలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోదా కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి మోసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి మోసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవన పుయాగము చేసెనతడు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ చక్కగా తిరుపావై ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు జరిగిన ధనుర్మాస ఉత్సవాల్లో చివరి రోజున కళామందిరంలో ఏర్పాటు చేసిన వేదికపై గోదా రంగనాథులను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణం కనుల పండుగగా సాగింది.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఇక ఉత్సవంలో పాల్గొన్న టీటీడీ ఎఫ్ఏఎన్సీఏఓ బాలాజీని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తరపున అర్చకులు ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. తిరునగరి వాసులు గోదారంగనాథుల కళ్యాణోత్సవాన్ని మనసారాగాంచి పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో కొలువైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నెల రోజుల పాటు ధనుర్మాస వేడుకల్లో భాగంగా తిరుపావై పాసుర పారాయణం నిర్వహించారు. చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్యమాణిక్య స్వామివారికి, అలాగే శ్రీ ఆండాళ్ అమ్మవారికి చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ఆండాళ్ అమ్మకు నివేదించారు. అనంతరం చివరి పాసురాన్ని పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో
ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఇక భోగి పండుగ పర్వదినాన నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో గోదా రంగనాథుల ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ రంగనాథ స్వామివారిని, గోదాదేవి అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అర్చకులు ఆలయ ప్రాంగణంలో భక్తుల దైవనామస్మరణలు, మేళతాళాల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కడప జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంబరాల్లో తొలి పండుగ భోగి పర్వదినాన్ని ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. తమ ముంగిళ్లలో ముగ్గులు వేసి గొబ్బెలను కొలువు తీర్చారు. పొంగళ్లు వండి నివేదించారు. తర్వాత భోగి మంటలు వేసి మహిళలు కోలాట ప్రదర్శనలు చేస్తూ భోగి మంటల చుట్టూ ఆడిపాడారు. కొలని దోపరికి గోపిళ్ళో ఎదుకుల స్వామికి గోపిళ్ళో కొలని దోపరికి గోపిళ్ళో ఎదుకుల స్వామికి గోపిళ్ళో కొండ గొడుగుగా గోవులగా చిన్న కొండొక శిశువుకు గొప్పిళ్ళో తుండ గంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొప్పిళ్ళో గొప్పిళ్ళో కొలని దోపరికి గొప్పిళ్ళో ఎదుకుల స్వామికి గొప్పిళ్ళో. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం ఖట్టారాంపూర్లోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. నెల రోజుల పాటు ఆలయంలో నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాల చివరి రోజున ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేశారు. ఆపై గోదా రంగనాథులను సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశేష క్రతువులను సంప్రదాయ శోభితంగా నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో భోగి పండుగను వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రంగవల్లులను తీర్చిదిద్ది సన్నాయి వాయిద్యాల నడుమ భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా డూడు బసవన్నలు భోగి మంటల వద్ద సందడి చేశాయి. అంతకుముందు అర్చకులు గర్భాలయంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని జై గణేశ ఆలయంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గర్భాలయంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ఆరాధనలు జరిపి పుష్పమాలలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించారు. ప్రత్యేక పూజలతో బొజ్జగణపయ్యకు నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం 14,000 ఆవు పిడకలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బసవన్నల విన్యాసాల నడుమ ఆలయ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఆపై ఆ పిడకలతో భోగి మంటలు వేసి భోగి పండుగను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.